హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఎస్బిటిఈటీ నుంచి మనకి 4th సెమిస్టర్ కంప్లీట్ చేస్తూ C23 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5th అండ్ 6th సెమిస్టర్ రిలేటెడ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్కెడ్యూల్ అలాంగ్ విత్ ది బ్యాచ్ వైజ్, సెక్షన్ వైజ్ టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్పెల్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్ అవి జస్ట్ ఒకసారి నేను చెప్తాను, వినండి. ఇక్కడ ఏం లేదు, మీ అందరికీ తెలుసు. ఎవరైతే ప్రజెంట్ 4th సెమిస్టర్ రెగ్యులర్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ 2 స్పెల్స్ ఉంటాయి, స్పెల్ 1, స్పెల్ 2 అని. స్పెల్ 1 అనేది మే టు నవంబర్ ఉంటుంది. స్పెల్ 2 అనేది నవంబర్ టు మే, నెక్స్ట్ ఇయర్ మే ఉంటుంది. ఎవరు స్పెల్ 1లో వెళ్తారు, ఎవరు స్పెల్ 2లో వెళ్తారు అనేది మీ కాలేజ్, మీ డిస్ట్రిక్ట్ నేము, మీ కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయో ఆ బ్రాంచెస్లో సెక్షన్ వైజ్ ఇచ్చారు. ఇక్కడ ఈ స్కెడ్యూల్ ఏదైతే ఉందో నోటిఫికేషను మీకు ఎస్బిటిఈటీ అఫీషియల్ నోటిఫికేషన్స్ పేజ్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీ బ్రాంచు, మీ సెక్షను, మీ కాలేజు ఫస్ట్ స్పెల్లో వెళ్తున్నారా, సెకండ్ స్పెల్లో వెళ్తున్నారా అనేది చెక్ చేయండి. ఓకే, పాలిటెక్నిక్ తర్వాత మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిలేటెడ్గా మీ బ్రాంచ్కి ఎలా ఉన్నది, ఏం ట్రైనింగు, అలానే మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్నీ కూడా మీ కాలేజ్ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీ గ్రూప్స్లో పెడతారు, చెక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, ఇదంతా కూడా మనకు అవసరం లేదు. 26, 27. ఓకే, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ నేను చూపిస్తున్నాను చూడండి. ఇన్స్ట్రక్షన్స్ కాదు సార్, స్కెడ్యూల్ ఏదైతే ఉందో C23 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అలాట్మెంట్ స్కెడ్యూల్ ఫర్ గవర్నమెంట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 26 and 2027. ఇదంతా కూడా గవర్నమెంట్ కోసమే ఉంది, మరి ప్రైవేట్ కాలేజ్ స్కెడ్యూల్స్ ఇవ్వలేదో ఏంటో, ఎందుకంటే ఇక్కడ అన్ని గవర్నమెంట్వే ఉన్నాయి. ఓకే, మేబీ మీకు వచ్చుండొచ్చేమో, ఒకసారి మీ కాలేజెస్ వాళ్ళతో చెక్ చేయండి, ఎందుకంటే గవర్నమెంట్ ఎయిడెడే ఉంది. ఒక్క నిమిషం కింద కూడా స్క్రోల్ చేస్తాను, ప్రైవేటు కూడా ఉంటాయి. జస్ట్ మినిట్ మా. ఇదిగోండి, ప్రైవేట్ పాలిటెక్నిక్స్ కూడా ఇచ్చారు. జస్ట్ కన్ఫ్యూజన్ ఉంటుందని నేను మళ్ళీ చూశాను. ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఇచ్చారు అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ కూడా ఇచ్చేసారు. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, శ్రీకాకుళం నేమ్ ఆఫ్ ది పాలిటెక్నిక్ నారాయణ పాలిటెక్నిక్ అని ఉంది. ఆ పర్టికులర్ స్టూడెంట్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎప్పుడు వెళ్తున్నారు అంటే సెకండ్ స్పెల్లో వెళ్తున్నారు. ఈసీఈ బ్రాంచ్, సిఎంఈ బ్రాంచ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఈసీఈ 0, 000 మేబీ లేరో ఏంటో, సిఎంఈ 34 అని ఇచ్చారు. ఫర్ సపోజ్ అదే శ్రీకాకుళంలో మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి, మీరు ఏ స్పెల్లో వెళ్తున్నారని నేను చెప్తున్నాను అంతే. ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఫస్ట్ స్పెల్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, మే 2026 నుండి నవంబర్ 2026 వరకు 6 months ఉంటుంది. సెకండ్ స్పెల్ అనేది నవంబర్ 2026 నుండి మే 2027 వరకు ఉంటుంది. ఓకే, ఎవరైతే ఫస్ట్ స్పెల్లో వెళ్ళారో ట్రైనింగ్కి వాళ్ళు సెకండ్ స్పెల్ సెమిస్టర్ చదువుతారు. ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళట్లేదో వాళ్ళే ఇప్పుడు 5th సెమిస్టర్ చదివేస్తారు, అలా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఐడెంటిఫికేషన్లో ఫస్ట్ స్పెల్లో ఈ పర్టికులర్ శ్రీకాకుళం ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు, డిసిఈ వాళ్ళు 29 members, ఈసీఈ సెక్షన్ 1 60 members, ఈసీఈ సెక్షన్ 2 60 members ఫస్ట్ స్పెల్లో వెళ్తున్నారు. అలానే సెకండ్ స్పెల్లో డిట్రిపుల్ఈ వాళ్ళు 105 members, డిఎంఈ వాళ్ళు 59 members, డిసిఎంఈ వాళ్ళు 60 members వెళ్తున్నారు. క్లియర్ కట్గా చూసారు కదా, మీరు ఏ సెక్షన్, ఒకవేళ 2 సెక్షన్లు ఉంటే సెక్షన్ 1, సెక్షన్ 2 అని కూడా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఏ స్పెల్లో వెళ్తున్నారు అనేది ఈ లిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రైవేట్, గవర్నమెంట్, ఎయిడెడ్ అన్నీ ఇచ్చేశారు. ప్రైవేట్ కొంచెం చివరిలో ఉంది, అందుకే నేను కూడా చూసుకోకుండా ఇవ్వలేదేమో అనుకున్నాను. ఓకే, అది కూడా ఇచ్చారు. కాబట్టి ఇది టోటల్ నోటిఫికేషన్. అయితే మీరు ట్రైనింగ్ చేయాలి అనుకునేటప్పుడు మంచి ట్రైనింగ్స్కి వెతుక్కోవడానికి ట్రై చేయండి. కంపెనీస్కి మీరు రెజ్యూమే పంపించుకోండి, మీకు తెలిసిన కంపెనీస్ అట్లీస్ట్ ఎవరికైనా రెఫరెన్స్ ఉందా ఏమైనా చెక్ చేసుకొని, మీ కాలేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చూడండి. ఎందుకంటే ప్రతి కాలేజ్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా ఇస్తారు. పాలిటెక్నిక్ వైజ్గా మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి 300 marks ఉంటుంది. ఆ 300 marksకి కూడా మీకు మళ్ళీ టెస్ట్ 1, టెస్ట్ 2 అని కండక్ట్ చేస్తారు. తర్వాత మీరు కాలేజ్లో సెమినార్ ఇవ్వాలి, అక్కడ సెమినార్ ఇవ్వాలి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ కాలేజ్ వాళ్ళు మీకు చెప్తారు, డీటెయిల్డ్గాని ఫాలో అవ్వండి. ఓకే, కంపెనీస్ లిస్ట్ నన్ను పెట్టమంటున్నారు. కంపెనీస్ లిస్ట్ అయితే ఈ ఇయర్కి సంబంధించి నా దగ్గర ఏమీ లేదు. ఇఫ్ సపోజ్ నా దగ్గరికి ఏమైనా ఉంటే తెలిస్తే నేను మీకు షేర్ చేస్తాను. ఒకవేళ కనుక మీకు ఎవరికైనా కంపెనీస్ లిస్ట్ తెలుసు, నిజంగా కొంతమందికి స్టూడెంట్స్కి వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దాం, కంపెనీస్ లిస్ట్ ఇచ్చి అట్లీస్ట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏమైనా కనుక్కుంటారు ఆ కంపెనీస్లో అనుకున్నట్టయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా మీకు ఏమైనా టెలిగ్రామ్ కంపెనీస్ లిస్ట్ ఉందా, ఏమైనా తెలుసా మీకేమైనా, అంటే కొంతమంది స్టూడెంట్స్కి ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ ద్వారా, వాళ్ళ మదర్ ద్వారా కంపెనీస్ తెలిసి ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లిస్ట్ తెలిస్తే మన కమ్యూనిటీలో పోస్ట్ చేయండి, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి నేను స్టూడెంట్స్ అందరికీ కూడా వీడియోలో కానీ లేదా టెలిగ్రామ్లోనే మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. బాగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో టెక్నికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి, రేదర్ దెన్ స్కిప్పింగ్ 6 months ఆఫ్ ట్రైనింగ్ అండ్ హ్యాపీలీ ఎంజాయింగ్ ఇన్ యువర్ హోమ్.
కొంతమంది ఏం చేస్తారంటే అలా కూడా చేసుకుంటూ ఏమైనా లాస్ట్‌లో ఏదో కష్టపడిపోయి ఏదో చేద్దామని అనుకుంటారు. అలాంటివన్నీ మానేసి ప్రాక్టికల్‌గా ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోండి. మంచిగా సర్టిఫికేట్ గెయిన్ చేసుకోండి. ఆ నాలెడ్జ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కొంతమంది ఏంటి అంటే బీటెక్ చేయకుండా పాలిటెక్నిక్ మీదే జాబ్ సంపాదించాలి అని అనుకుంటారు. ఫినాన్షియల్ క్రైసిస్ ఉండడం వల్ల ఏదన్నా కూడా అలాంటి వాళ్ళకి పాలిటెక్నిక్ అనేది ఒక వరం. ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది చాలా పెద్ద వరం అవుతుంది. వాళ్ళు బాగా నేర్చుకుంటే జాబ్స్‌కి థర్డ్ ఇయర్‌లోనే క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు బోల్డ్ అని కంపెనీస్ కోర్ రిలేటెడ్‌గా హైర్ చేసుకుంటున్నాయి. ఈవెన్ నాకు కూడా కొంతమంది స్టూడెంట్స్ చెప్పారు. నాకు కొన్ని అన్న ఎలక్ట్రానిక్ కంపెనీలో వచ్చింది, ఎలక్ట్రికల్ కంపెనీలో వచ్చింది. నా ప్యాకేజ్ ఇంత, నా ప్యాకేజ్ 4 ఎల్‌పీఏ, 3.5 ఎల్‌పీఏ అని చెప్తున్నారు. సో, అందరికీ మోటివేషన్ వస్తుందని మాటలు నేను చెప్తున్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్ అనేది తెలుసుకోండి. దట్స్ ఇట్. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్.